మాది ఇంట్లో చేసుకుంటారా పంచాంగ శ్రవణం, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి పంతులు గారు చెప్తుంటారు గుళ్ళోకి వెళ్ళి వినండి అంటారు కదా, అది ఏంటమ్మా అసలు పంచాంగ శ్రవణం ఆ రోజు ఎందుకు చేస్తారంటారు? పంచాంగ శ్రవణం అనేది మనం ఇంట్లో అయినా మనం కూర్చుని కొత్త పంచాంగం ముందే తెప్పించుకుని అట్టు పెట్టుకుంటాం కాబట్టి మనకు మనం చదువుకుని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఉంటే అందరికీ చదివి వినిపించవచ్చు. ఏదైనా పంచాంగ శ్రవణం చేసి తీరాలి, అదొక పుణ్య కార్యక్రమం. తప్పకుండా ఎవరన్నా శ్రవణం చేస్తుంటే మనం విన్నా వినాలి, లేకపోతే మనమన్నా శ్రవణం చేయాలి. ఈ రెండు ఉన్నాయి. అది మీరు గుళ్ళో అయ్యగారు చెప్తుంటాడు కదా వేదిక మీద, అలా అయినా వినొచ్చు, ఇంట్లో అయినా మీరు చేసుకోవచ్చు. పల్లెటూర్లలో అయితే ఒక వేదిక ఉంటుంది, ఆ వేదిక మీద అయినా చదువుతారు, గుళ్ళల్లో అయినా చదువుతారు, అలా అయినా చేసుకోవచ్చు. ఉగాది అనేది పంచాంగం శ్రవణం ఎందుకు చెయ్యాలి అని అంటే, పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఏం జరుగుతుంటేనమ్మా, రాబోయే సంవత్సరం ఎలా ఉంది, ఈతి బాధలు ఏమిటి, ఏమన్నా తుఫాన్లు రాబోతున్నాయా, లేకపోతే వర్షం ఎన్ని తూములు వర్షం కురుస్తుంది, ఈ కురిసే వర్షం పంటలకి సరిపోతుందా సరిపోదా, ఏమన్నా వరదలు వచ్చే ప్రభావం ఏమన్నా ఉందా, అతిగా వానలు కురుస్తాయా, పంటలు ఏమేం పండుతాయి, నలుపు ధాన్యం పండుతుందా ఎర్ర ధాన్యం పండుతుందా, ఏ ధాన్యం మీద ఇది మర్చిపోయి సంకురమై దేని మీద వస్తున్నాడు, ఏ జంతువులకు నష్టము కదా. అదొకటి రాశి ఫలితాల్లో ఏ రాశి వాళ్ళకు బాగుంటుంది, ఎవరెవరు ఏ ఏ వ్యాపారాలు చేయొచ్చు, ఎవరు ఎలా ఉంటారు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుంది, నక్షత్రాల ప్రకారం కానీ రాశి ప్రకారం కానీ. అదొకటి ప్రాంతాలు, ఇప్పుడు దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతం అని ప్రాంతాలు అంటారు కదా నాన్న, ప్రాంతాల రీత్యా కూడా ఎలా ఉంటుంది అన్న విషయము. తర్వాత ఏలే రాజు, మన రాజ్యాన్ని ఏలే రాజు ఉంటాడు కదా, రాజు పరిస్థితి ఎలా ఉంటుంది, రాజు ప్రభావం ఎలా ఉంటుంది, ఈ ప్రాంతాల్లో జరిగే విపత్తులకు రాజు తీసుకోవాల్సిన చర్యలేంటి, ముందస్తు చర్యలు ఉంటాయి కదా. ఇప్పుడు మన వాళ్ళు ప్రకటిస్తారు కదా, తుఫాను వస్తుంది, ముందు జాగ్రత్తలు తీసుకుంటాం, మీకు షెల్టర్లు ఏర్పాటు చేసాం, లేకపోతే ఆహారం ఏర్పాటు చేసాం, ఇవన్నీ ఇప్పుడు కూడా మన ప్రభుత్వాలు కూడా తెలియజేస్తున్నాయి కదా నాన్న. అప్పుడు కూడా రాజులు ముందస్తు జాగ్రత్త తీసుకోవటానికి కోసం అని ఇవన్నీ ప్రకటించేవారు, తెలియజేసేవారు. అదేంటంటే చక్కగా జ్యోతిష్య పండితులు కానీ మహాపండితులు ఉండేవాళ్ళు ఇదివరకు, వాళ్ళు పరిశీలన చేసి ఇవన్నీ చెప్పేవాళ్ళు. అందుకే ఇదివరకు రాజులు రాజ్యాలు వెళ్ళే టైంలో కూడా రాజదర్బార్ అని ఉంటుంది. ఆ రాజదర్బార్లో ప్రత్యేకంగా గ్రామస్తులందరినీ కూడా కూర్చోబెట్టి రాజావారు ఆశులై ఉండగా మహాదర్బార్లో పంచాంగ శ్రవణం అంతా చెప్పి రాజావారికి అటు ప్రజలకు కూడా ఒక హెచ్చరిక ఇచ్చేవాళ్ళు. తస్మాత్ మీరు ఇలా ఉండండి, ఇలా నడుచుకోండి, ఈ పంటలు వేసుకోండి, లేకపోతే ఈ పంట వేసుకుంటే వీరు నష్టపోతారు అని అంతా చెప్పుకుంటూ వస్తారు. పశువుల విషయంలో కానీ ఏవైనా లాభ నష్టాలు ఎలా ఉన్నాయి అని కూడా, ముహూర్తాలు కూడా ఎవరైనా పెళ్ళిళ్ళు అవి చేసుకోవాలని ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి అవి కూడా చెప్పడం. పంచాంగ శ్రవణం అంటే ఇంకా అన్ని మొత్తం వస్తాయి దాంట్లో. లేకపోతే ఏమన్నా కత్తెర్లు కానీ మూఢాలు కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ తర్వాత మనకి ప్రతి నెల ఋతువులు మారుతూ ఉంటాయి కదా, వాటి సమయాలు ఏమిటి, ఇవన్నీ కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. అందుకని పంచాంగం శ్రవణం విని తీరాలి. వినటం వల్ల మీ జాతక ప్రభావం కానీ మీ ప్రాంత ప్రభావంలో కానీ ఏవైనా కొన్ని మార్పులు చేర్పులు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు వినటం వల్లే జాగ్రత్త తీసుకుంటారు కదా. ఇప్పుడు మనకి మన తుఫాన్ అని ప్రకటించారు నాన్న, తుఫాను మనకి ప్రాంతాలకు వస్తుందని ఏదైనా ధాన్యం కానీ తడిచిపోయేది కానీ ఉంటే ముందు జాగ్రత్త పడతారు కదా. కాబట్టి పంచాంగం శ్రవణం వినటం వల్ల ముందు జాగ్రత్తలకు చాలా ఉపయోగపడుతుంది. కొన్ని మనం జీవితంలో కూడా కొన్ని సరిదిద్దుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పంచాంగం శ్రవణం వినటం, శ్రవణం చేయటం కూడా అంత ముఖ్యము. తర్వాత ధనాతన ధర్మం రీత్యా మనం చూసుకుంటే మహత్తరమైంది, మహాపుణ్యమైంది పంచాంగ శ్రవణం.